పీఎం మోదీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కి పిలుపు. ఏం చెప్పారో తెలిస్తే కన్నీళ్లే పెట్టుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కలిసి ఇప్పుడు రహస్య మంతనాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు బాగా వేగంగా మారిపోయింది. కారణం కూడా మనకు తెలియంది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి తెలుగుదేశం కూటమికి జనాలు జైకొట్టారు. భారీగా అయితే విజయాన్ని సాధించింది. సో ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడు, కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్‌కి ఏపీలో ఉన్నటువంటి ఎంతో అద్భుతమైన పవర్ గురించి తెలిసిందే. అందుకే నేరుగా నారా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలపై ఆయనకు చాలా విషయాలు తెలుసుంటాయనే నమ్మకంతో జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయంలో మీ యొక్క ప్రోత్సాహం చాలా అవసరమని, అందుకే మీరు తెలుగుదేశం పార్టీకి కీలకంగా మారాలని మరి ఆయన పిలుపునిచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. సో నిజంగానే ఈ పిలుపుని ఆయన స్వాగతిస్తారా? లేదా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ప్రధాని నరేంద్ర మోదీని ఇప్పటికే పలువురు నేతలు రాజకీయంగా కలుస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అందులో భాగంగా మన జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా కలిసినట్టుగా సమాచారం. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌కి ఢిల్లీని పిలిచి మరి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రాజకీయానికి సంబంధించిన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ వైపు నిలవాలని ఆయన కోరినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారుతోంది.